నిజం చెప్తున్నా, ఈ దొంగలకు రాను రాను పోలీసులు అంటే భయం ఏముంటలేదు. సరే కమస్కం దేవుడు అంటే కూడా జర్రంత భయం ఉంటలేదు వల్ల ఆఖరికి దేవుళ్ళనే దోకా చేస్తుర్రు. దేవుళ్ళను నమ్మించి వాళ్ళనే మోసం చేస్తుర్రు. గిట్ల మోపైర్రు. అయితే ఒక దొంగోడోళ్ళ గుడికి వచ్చిండు, దేవుణ్ణి మొక్కిండు, ఏమో వరాలు కోరిండు. ఖాతం ఇక ఆ దేవుణ్ణే నిలువు దోపిడీ చేసిండు. ఆగో ఆగో పెద్ద మనిషి వచ్చిండు. బ్యాగు గీగి వేసుకొని అమ్మవారికి మొక్కిండు కదా. ఖతం ఇక చూడు ఏం చేస్తుండో. వీడు గుజరాత్ దొంగోడు. మాంకాళి గుడి పోయి అమ్మవారిని మొక్కి నగలు వేసుకపోయాడు. వాడిని మాంకాళి మాయం చెయ్య. ఇక గుజరాత్ దొంగోడు అట్లా చేసిండా. ఒడిషా దొంగోడు చూడు జగన్నాథుని గుడికి వచ్చిండు. గుడి లోపలికి వేయండు. మోకాళ్ళ మీద కూర్చొని దేవునికి దండం పెట్టిండు. ఈ అటెనక రంగంలా దిగిండోళ్ళ ఉండిని ఎత్తుకపోయి ఆడికెళ్ళి మాయమైపోయాడు. వాని దౌడల దగ్గర వడ, వాని చేతులకు జట్టలు పుట్ట గిట్ల మోపైండేందోళ్ళ. ఇది దేవునికే దోకా చేసుడు కాకుంటే ఇంకేంటిది. వాళ్ళ కథ గట్లున్నదా. ఇంకో గుడి దొంగ అవతారం చూడుర్రి. వీడైతే నెరి అధ్వానం. వీడు శివాలయంకు వేయండు, నగలు పట్టిండు. కానీ దేవుడు వీడిని ఆన్నే శిక్షించిండోళ్ళ. దొంగతనం చేసి వారిపోతుంటే కిటికీలెరిక వేయండట. ఇక జనం చూసేవారికల్లా ఇక ఇట్లా లోపల దర్వాజాలు వేసుకొని వండుకున్నాడు. అగ చూడు ఇక బయటికి వచ్చినాక వీనికి ఉంటుంది ఏం దొంగలో ఏం పాడో. మనుషులను తోసుకుంటుర్రు, ఆఖరికి దేవుళ్ళకు కూడా నిద్ర లేకుండా చేస్తుర్రు.